హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ చార్జ్మెన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. చాలామంది నోటిఫికేషన్ వచ్చింది, చాలామంది అప్లై కూడా చేస్తున్నారు. సో అప్లై చేసినా కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నాయి. అప్లై చేసేసిన వాళ్ళకి సిలబస్ ఎలా ఇస్తాడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, టెక్నికల్ ఏ విధంగా ఇస్తాడు. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫిట్టర్ అని లేదంటే ఐటీఐ బేసిక్ అని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ డిప్లొమా క్వాలిఫికేషన్ ఆర్ బీఎస్సీ క్వాలిఫికేషన్. ఇక్కడ గైరో ఫిట్టర్ అని, రేడియో ఫిట్టర్ అని, సోనార్ ఫిట్టర్ అని, ఇంజిన్ ఫిట్టర్ అని, ఇవన్నీ ఐటీఐ సంబంధించిన ఫిట్టర్స్ అనమాట. కానీ ఇది చార్జ్మెన్ వేకెన్సీస్. సో చాలామందికి ఏంటంటే రేడియో ఫిట్టర్ చదవాలా లేకపోతే ఇంజిన్ ఫిట్టర్ చదవాలా, ఏం చదవాలనేది ఒక డౌట్ టెక్నికల్ వైజ్గా. సో ఇవన్నీ డౌట్స్ కూడా మనం క్లారిఫికేషన్కి ఇద్దాం. అండ్ నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళు ఉన్నారు. బీఎస్సీ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ ట్రేడ్సే చదవాలా, బుక్స్ చదవాలా అని ఒక డౌట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఫీజ్ పేమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు ఎన్ని అప్లికేషన్లు అయినా సరే ఒకే ఈమెయిల్, ఒకే ఫోన్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకే ఈమెయిల్, సపోజ్ మీరు ఎలక్ట్రికల్ ఫిట్టర్కి ఒకటే అప్లై చేశారు, ఒకే ఈమెయిల్, ఒకే ఫోన్ నెంబర్తో, మరలా అదే ఈమెయిల్ ఐడి, అదే ఫోన్ నెంబర్తో మరలా ఎలక్ట్రికల్ ఫిట్టర్ అప్లై చేద్దాం అంటే అది అవ్వదు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫిట్టర్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకే ఈమెయిల్, ఒకే పాస్వర్డ్తో ఎన్ని అప్లికేషన్లు అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏదైతే అప్లై చేశారో మరలా అదే పోస్ట్కి మీరు అప్లై చేద్దామంటే అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్. ఫోటో వచ్చేసరికి లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్ పెన్తో ఉండాలి. చాలామంది బ్లూ పెన్తో పెట్టాము అంటున్నారు. సో బ్లూ పెన్తో మీరు పెట్టిన మ్యాక్సిమం ఏంటంటే ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇంకొక అప్లికేషన్, వేరే మీకు క్వాలిఫికేషన్ ఉంటే వేరే అప్లికేషన్ అనేది పెట్టండి. ఇన్ కేస్ మీకు డౌట్గా ఉంటే, ఇంక మీరు సపోజ్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఉందనుకోండి, అది డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఒక్కరు తప్ప, ఆ ఒక్క పోస్ట్ తప్ప ఇంక వేరే అప్లై చేయడానికి అవ్వదు. బీఎస్సీ అయితే 2-3 పెట్టుకోవచ్చు, ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు. బీఎస్సీ అయితే మెకానికల్ అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే వెపన్ గ్రూప్స్, కంప్యూటర్ ఫిట్టర్ ఇలాంటివి అయినా పెట్టుకోవచ్చు. కానీ ఎలక్ట్రికల్ ఒకటే పెట్టడానికి అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు అప్లికేషన్ రాంగ్ అని అనిపిస్తే మీరు కొత్త ఈమెయిల్ ఐడి, కొత్త ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కొత్త అప్లికేషన్ అనేది పెట్టండి. అండ్ నెక్స్ట్ ఫీజ్ పేమెంట్. ఇంకా ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి చాలామందికి ఫీజు పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయి అది ప్రాసెస్ అనేది అక్కడ ఆగిపోతుంది. మీరు 2 days వెయిట్ చేయండి. లేదంటే మీరు వెంటనే ఫీజ్ ఫెయిల్డ్గానే వస్తే మీరు మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మీ బ్రౌజర్ మొత్తం కూడా క్లియర్ చేసి, మీ సిస్టంలో మీ బ్రౌజర్ హిస్టరీ మొత్తం క్లియర్ చేసి, కుకీస్ అన్ని క్లియర్ చేసి అప్పుడు మళ్ళీ ఫీజ్ పేమెంట్ అనేది చేయండి, అవుతుంది. అంతకీ కాకపోతే మీరు Ctrl+Shift+N క్లిక్ చేస్తే కొత్త బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్లో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఫీజ్ పేమెంట్ చేయండి, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సిలబస్ గురించి. ఇంకా లాస్ట్ డేట్ ఆల్రెడీ తెలుసు కదా, 29 May 2023. ఇంకా సిలబస్ గురించి. సిలబస్ ఏంటంటే చాలామంది ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇస్తారు. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇంకా టెక్నికల్ వచ్చేసరికి చాలామందికి డౌట్ ఏంటంటే టెక్నికలే. నేను ఇచ్చే మీకు సజెషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ నాన్ టెక్నికల్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 daysలో మీకు ఎగ్జామ్ అనేది పెట్టేస్తుంది. ఇది అంటే మీకు టెక్నికల్ ఇప్పుడు మీరు ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయినా, ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత ఎక్కువ ప్రిపేర్ అయినా టెక్నికల్ మీరు అంత కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే మనం హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ టాపిక్స్ నేర్చేసుకున్న ఉపయోగం అయితే ఉండదు. సో ఏదైతే మనకి ఇంపార్టెంటో ఆ టాపిక్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 marks. ఇది మనం ఈజీగా గెయిన్ చేయాల్సిన మార్క్స్ అనమాట. ఇక్కడ పేపర్ వచ్చేసరికి బేసిక్సే ఇస్తారు. మరీ ఎక్కువ హై లెవెల్లో అయితే ఎవరు క్వశ్చన్ పేపర్, బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు.
కానీ మీకు కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ బేసిక్ లెవెల్లో ఎవరైతే ఆ విత్ ఇన్ టైంకి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీరు ఒకరోజు ఒక 2 డేస్ ప్లాన్ చేసుకోండి. మొత్తం అన్ని టాపిక్స్, నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్స్, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ 10 మార్క్స్ మీకు 100% రావాలి అనేటట్టుగా ప్లాన్ చేసుకోండి నాన్ టెక్నికల్గా. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అయితే మ్యాక్సిమం 10 అటెంప్ట్ చేయొచ్చు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ విత్ ఇన్ టైంలో చేయాలి అంటే కొంత టైం అనేది పడుతుంది. కాకపోతే అందరూ కూడా టెక్నికల్ స్టూడెంట్సే కాబట్టి మ్యాక్సిమం ఈ నాన్ టెక్నికల్ అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ తప్ప యాప్టిట్యూడ్, రీజనింగ్ అందరూ కూడా బాగానే చేసేస్తారు, ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి. ఇక న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్కి ఏంటంటే నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాఫిట్స్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ, ఈ జామెట్రీస్ అనేది చేయండి. అండ్ మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ ప్రిపేర్ అయ్యండి, ఎందుకంటే టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ 10 మార్క్స్కి ఆల్మోస్ట్ ఫుల్గా అటెంప్ట్ అయితే చేయాలి. ఇంకా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ బుక్ ఉంటుంది, ఎంటీఎస్ కాకుండా సిహెచ్ఎస్ఎల్ లెవెల్లో బుక్స్ ఉంటాయి, అరిహంత్ సంబంధించిన బుక్ ఉంటుంది, ఆ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇంకా జనరల్ అవేర్నెస్ అనేది ఇంకా స్టాక్ ఇస్తారు, కరెంట్ అఫైర్స్ ఇస్తారు. మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 6 months చదివితే సరిపోతుందా అని. యాక్చువల్గా మీరు కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఒక లాస్ట్ 3 months ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టాక్ చదవండి. ఇప్పుడు రీసెంట్గా కర్ణాటక సీఎం ఉన్నారు సిద్ధరామయ్య. ఆ కర్ణాటక స్టేట్ గురించి అందులో వాటర్ ఫాల్స్ ఏ ఉన్నాయి అవి స్టాక్ జీకే, అంటే రీసెంట్ ఈవెంట్స్ ఎక్కడైతే జరిగినాయో దానికి సంబంధించి స్టాక్ జీకే అనేది ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆ విధంగా ఈ మధ్య క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నారు. ఇక మెయిన్ ఇంపార్టెంట్ టెక్నికల్ ట్రేడ్ సంబంధించింది. ట్రేడ్ సంబంధించింది ఏంటి అంటే డిప్లొమా లెవెల్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, బీఎస్సీ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, అలాగే 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ కూడా. మ్యాథ్స్ అనేది కామన్ సబ్జెక్ట్, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది వెపన్ ఫిట్టరా, ఎలక్ట్రికల్ ఫిట్టరా, లేదంటే వేరే అంటే ఇంజిన్ ఫిట్టరా, మెకానికల్, ఎలక్ట్రికల్ సంబంధించిన దానికి కాదు. ఇక్కడ మెయిన్ కామన్ పాయింట్స్ అనేది చూసుకోండి. మీరు బీఎస్సీ సంబంధించి ఫిజిక్స్ అంటే డిగ్రీ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే డిప్లొమా సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీరు అనుకోవచ్చు అక్కడ ఇంజిన్ ఫిట్టర్ అంటే ఇంజిన్ గురించి అడుగుతాడు, లేదంటే వెపన్ ఫిట్టర్ అంటే వెపన్స్ గురించి అడుగుతాడు అని అనుకోవచ్చు. అది ఒక డిజిగ్నేషన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇంజిన్ ఫిట్టర్ అయినా, వెపన్ ఫిట్టర్ అయినా, కంప్యూటర్ ఫిట్టర్ అయినా ఒక డిజిగ్నేషన్ మాత్రమే. మీకు క్వశ్చన్స్ అడిగేది మొత్తం కూడా మీ యొక్క క్వాలిఫికేషన్, అంటే బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే డిప్లొమా, సపోజ్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ మీరు అనుకోవచ్చు బీఎస్సీ సిలబస్ వేరు, డిప్లొమా సిలబస్ వేరు కదా, టెక్నికల్ కంప్లీట్ డిఫరెన్స్ కదా, ఎలా ఇస్తారు అని. సో బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకుంటే నేను మొన్న రీసెంట్గా బుక్స్ చూశాను ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్లో అందులోనూ థర్మోడైనమిక్స్ ఉంది, అందులోనూ ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఉంది, అందులోనూ టర్బైన్స్ గురించి ఉంది, అందులోనే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఉంది. మీరు బాగా గమనించండి, ఎందుకంటే ఇప్పుడు మన క్వశ్చన్స్ అనేది ఒకే ట్రేడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు సపోజ్ మ్యాక్సిమం సేఫ్టీ అండ్ హెల్త్ ప్రికాషన్స్ ఉన్నాయనుకోండి, అది ప్రతి గ్రూప్కి ఉంటుంది. ఇప్పుడు ఫైర్ ఎక్స్చేంజర్స్ ఉన్నాయనుకోండి, అది ప్రతి దానికి ఉంటుంది. ఆ కామన్ బిట్స్ అనేది కొన్ని ఉంటాయి, అది ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది. అలాగే ఇది కూడా సేమ్ బీఎస్సీ లెవెల్లోనైనా, డిప్లొమా లెవెల్లోనైనా సరే కామన్ బిట్స్ అనేవి కొన్ని ఉంటాయి, కామన్ ట్రేడ్స్. ఇప్పుడు సపోజ్ డిప్లొమా లెవెల్లో వచ్చేసరికి కామన్ ట్రేడ్స్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే మీరు ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, కంప్యూటర్ అయినా, మెకానికల్ అయినా, ప్రొడక్షన్ అయినా,
లేదంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ అయినా. సో అన్ని ట్రేడ్స్ని కూడా మీరు లైట్గా కవర్ చేయండి. బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి. మీది ఏది ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ అనేది ఫుల్ ఫ్లెక్సిడ్గా ప్రిపేర్ అవ్వండి. సపోజ్ ఇక్కడ మీరు చూసే ఉంటారు, కంప్లీట్ ట్రేడ్ మీదే ఇస్తారన్నమాట 50 క్వశ్చన్స్ కూడా. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చారు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఇలా ట్రేడ్స్ అనేది డివైడ్ చేయలేదు. అప్పుడు డైరెక్ట్గా చార్జ్మెన్ అని పెట్టేసి ఈ క్వాలిఫికేషన్ ఇచ్చేసి వదిలేశారు. కానీ ఇప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ ట్రేడ్ అని. సో అందువలన మీరు ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవ్వండి. మీది ఏదైతే ట్రేడ్, సపోజ్ మీరు బీఎస్సీ వాళ్ళైతే మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే అప్లై చేస్తారో దాని బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే డిప్లొమాలో అయితే మీరు ఎలాగ బేసిక్స్ మీకు వస్తాయి, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. అక్కడ ఎక్కువగా మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము చదివినట్టే ఉంటాయి కానీ చదవలేదు అన్నట్టు చదివితే బాగుండు అనే విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే టోటల్ బేసిక్సే ఇస్తారు, అండ్ నెక్స్ట్ కంప్లీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువగా ఇస్తారు అనమాట. ఇది క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే కంప్లీట్గా టోటల్గా అప్లై చేసి ప్రిపరేషన్ అయితే ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.